క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్న మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దైవజనమ, మన వాళ్ళందరూ కూడా మరి చూస్తూ ఉన్నారు, మరి పాటలను కానీ లేకపోతే మెసేజ్లు కానీ చూస్తూ ఉన్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు 55% అయితే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు 45% ఉన్నారు. మీ అందరికీ ఒక మనవి, మీకు నిజంగా కార్యక్రమాలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులేదువా, హెచ్చరించు మాట వినక వెనుకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులేదువా, హెచ్చరింపు మాట వినక వెనకబడుదువా. దోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవ సహించడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానము కోల్పోదువా. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. నిన్ను పిలిచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు, సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సొంత మార్గములను నీవు ఎంచుకుందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. సొంత మార్గములను నీవు ఎంచుకుందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. నమ్మదగిన వాడు శ్రీ యేసుడు, శ్రమలోను నిన్ను విడిచిపెట్టడు. తగిన సమయములో అధికముగా హెచ్చిస్తాడు, తగిన సమయములో అధికముగా హెచ్చిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకే ధన్యమైనది. బలవంతుడిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది.
ప్రియులారా, ఈ దినాన మనం చూసినట్లయితే మరి పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాట, దేవుడు తన పని చేయాల్సిన వారిని పిలిచి ఆ యాజక వృత్తిని జరిగించుకున్నవాడు. అయితే ఈ నూతన బంధనకు వచ్చేటప్పటికి మరి పిలుపు అనేది లేదు, కానీ తన పని చేయాల్సిన వారికి మరి కాలింగ్ లేకుండా క్యారెక్టర్తో సంబంధం ఉన్నట్టుగా మనం తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ దినాన చాలా మరి చక్కటి పరిచర్య మరి ప్రపంచం అంతా జరుగుతుంది. అనేక మంది దైవ సేవకులు ఉన్నారు, అనేక మీటింగ్స్ జరుగుతున్నాయి, లేకపోతే అనేక మందిరాలు ఉన్నాయి, లేకపోతే అనేక మరి రెగ్యులర్గా జరుగుతున్న మరి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ చాలా వరకు మరి దైవికంగా మనుషులు మరి నూతన ఆత్మలు రక్షింపబడడం, దైవికంగా మనుషులు బలపడడం ఎందుకు జరగటం లేదు అనేటువంటిది మరి మనం గమనించినట్లయితే మరి ఆ బైబిల్లో మరి ఒక ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణని ఈ సమయంలో మనం మాట్లాడుకుందాం ప్రియులారా. మరి ఈ యొక్క అంతిమ దినాల్లో, అపాయకరమైన కాలంలో అనేక మంది దైవ సేవకులుగా ఉన్నప్పటికీ మనం చూస్తే అనుకున్నంత మరి రిజల్ట్ రాకపోవడానికి కారణం, బైబిల్లో కూడా మరి పరిచర్య చేస్తున్న ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. ఆయన గురించి మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. మనందరికీ తెలుసు, పాత నిబంధనలో ఏలి అనేటువంటి ఆయన దేవుని యొక్క మందిరంలో, షిలోహు మందిరంలో పరిచర్య చేస్తూ ఉండేవాడు. ప్రియులారా, ఆ యొక్క తండ్రి గారైన మరి ఆ ఏలీకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు హోప్ని, ఫినిహాస్. ఏమండి, మరి వారు కూడా మరి తండ్రితో మరి పరిచర్య చేస్తున్నట్టుగా ఆ మందిరంలో మనం చూస్తూ ఉంటాం. అయితే మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై ఉండిరి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియ దైవజనమా, ఈ యొక్క హోప్ని, ఫినిహాసులు మనం చూసినట్లయితే వారు దేవుణ్ణి ఎరగకుండా దేవుని పని చేస్తూ ఉన్నారు. చూడండి, చాలా మరి ఈ మాటని మనం జాగ్రత్తగా వింటే చాలా విడ్డూరంగా ఉంటుంది కదండి. ఒక ప్రధానమంత్రి దగ్గర ఉండే పిఏ కానీ, లేకపోతే ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉండే పిఏ కానీ మరి ఆయన నాకు తెలియదండి అన్నాడు అనుకో, మనం ఏ విధంగా అయితే ముక్కు మీద వేలేసుకుంటామో ఆ విధంగా ఈ హోప్ని, ఫినిహాసులు దేవుని ఎరగకుండానే దేవుని పరిచర్యను చేస్తూ ఉన్నారట. ప్రియులారా, మనం చూస్తే దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే యాజకులుగా దేవుని ఎరగని వారే వీళ్ళు పని చేయడం కదండి. అంత విడ్డూరం. హోప్ని, ఫినిహాసులు మనం చూస్తే ఎవరు పని చేస్తున్నారు, ఆయన ఎరగకుండానే వీళ్ళు పని చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇదిలా ఉంటే ప్రియులారా, మనం మరి దైనందిన జీవితాల్లో కూడా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ హోప్ని, ఫినిహాసులు మరి ఏలీ కుమారులు. ఏలీ మంచి భక్తిపరుడు, ఏలీ మంచి యాజకుడు. అయితే వారి కుమారులైన వీళ్ళిద్దరూ కూడా హోప్ని, ఫినిహాసులు దేవుని ఎరగకుండానే దేవుని పని చేస్తున్నారు కదండి. దేవుని ఎరగకుండా దేవుని పని చేయడం ఎంత మరి అది భయంకరమైనటువంటి పరిస్థితి అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ప్రియులారా, అక్కడ ఉండేటువంటి మరొక సందర్భాన్ని మనం చూస్తే, అదే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాల్లో మనం చూస్తే, ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏమండి, ఈ యొక్క యాజక వృత్తి చేస్తున్నటువంటి వారు, ఈ యొక్క దేవుని పని చేస్తున్న వారు ఎటువంటి వారని చెప్పబడ్డది? దుర్మార్గులని చెప్పబడాలి. చూడండి, ఇందాక మనం అనుకున్నట్టుగా షిలోహు దేవుని మందిరంలో యాజకులుగా ఉన్న వీరు చాలా మిక్కిలి దుర్మార్గులుగా ఉంటా ఉన్నారట. ఏమండి, మనం చూసినట్లయితే తండ్రి అయిన ఏలీ చక్కటి పరిచర్య చేసిన వ్యక్తిగా ఉంటున్నాడు. మరి సమూయేలు లాంటి మంచి యాజకుణ్ణి, దీర్ఘదర్శిని, మరి దేవుని యొక్క మనిషిని మరి అతను నడిపిస్తే, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఆయన కుమారులు అయితే మాత్రం మరి పరిచర్య ధర్మం చక్కగా జరిగించే వారిగా ఉండటం లేదు. ఏమండి,
వారు దేవుని మాటకు అవిధేయత చూపేవారుగా, వారు ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చుకుంటూ వారి ఇష్టానుసారంగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. వారు దుర్మార్గతతోటే ఆ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. చూడండి, మరి ఈ యొక్క హోప్నీ ఫినిహాసులు మరి ఏ విధంగా ఆ యొక్క షిలోహు మందిరంలో యాజకులుగా మరి ముందుకెళ్తున్నారు అన్నది మనం గమనించినట్లయితే, మరి అదేవిధంగా మరి మనం గమనిస్తాము ఆ సమూయేలు గ్రంథంలోనే అదే ఒకటో గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి మరి బలి పశువును వధించు వానితో యాజకునికి వండుకొనుటకై మాంసం ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు. ఏమండి, పాత నిబంధన కాలంలో ఒక పద్ధతి ఏంటంటే యాజకుడు బలిపీఠం పైన కొవ్వును దహించాలి అనేటువంటిది నియమం. ఇది లేవి కాండంలో 7వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం. కానీ ఈ నిబంధనను పక్కన పెట్టి ఈ యొక్క మరి హోప్నీ ఫినిహాసు తాలూకా దగ్గర నుంచి వచ్చిన వ్యక్తులు అడుగుతున్నారు ఏమని అంటే, ఆ నిబంధన పక్కన పెట్టి, దేవుడు చెప్పిన నిబంధన పక్కన పెట్టి, దేవుడు చెప్పిన పద్ధతి పక్కన పెట్టి, దేవుడు చెప్పిన విధానం పక్కన పెట్టి, ఏమండి వీళ్ళంటా ఉన్నారు, ఇదిగో మరి ఆ యాజకుని కొరకు మరి ఆ మాంసాన్ని ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నారు. ఏమండి, మరి అంతేకాదు, ఒకవేళ మీరు ఇవ్వకపోతే బలవంతం చేత మేము తీసుకుందామా అంటున్నారు. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, యాజక ధర్మమునకు వ్యతిరేకమైన పద్ధతిలో లేకపోతే వ్యతిరేకమైన పరిస్థితిని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే వారు మరి ఆ తిండిపోతుతనాన్ని ఇశ్రాయేలీలో యెహోవాకు నైవేద్యం చేయటం కూడా అసహ్యపడేటట్టుగా చేసింది ప్రియులారా. అంతేకాకుండా అక్కడ రాయబడిన ఒక మాటని మనం గమనించినట్లయితే ఆ తీవ్ర అర్థాన్ని ఇచ్చేదిగా ఆ మాట అక్కడ ఉంటా ఉంది. అంతేకాక దేవుని సన్నిధిని అది గొప్ప పాపముగా పరిగణించబడుతుంది. ఏమండి, ఆ యొక్క ఇశ్రాయేలు సమాజంలో దేవుణ్ణి వెంబడించే ప్రజలను పాపము నుండి బయటికి తీసుకురావలసిన వీరే పాపం చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అంతేకాదు, మరి ఆ 4వ అంశంగా మనం గమనించినట్లయితే అదే ఆ మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, వారు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సేవించిరి అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఈ హోప్నీ ఫినిహాసుల యొక్క దుర్మార్గత చివరికి వ్యభిచారము చేసేటంత వరకు వెళ్ళిపోయారు. వీళ్ళరా మనం చూస్తే యాజకులు ఇశ్రాయేలు జనాంగం యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయాల్సినటువంటి వారు, ఆ ప్రాయశ్చిత్తం చేయడానికి నియమింపబడిన వారు ఏం చేస్తున్నారంటే మరి ఆ ధర్మశాస్త్రాన్ని చక్కగా బోధించి ధర్మశాస్త్ర నియమాలని కట్టడాలని వారు వినేటట్టుగా చేయడానికి బదులుగా ఏమండి ఆ యొక్క స్త్రీలతో మందిరములో శయనిస్తున్నారని రాయబడ్డారు. ప్రియులారా, ఈ హోప్నీ ఫినిహాసు యాజకుల ఉండి ఎంత బరి తెగించారా అన్నది ఏమండి మనం చూస్తా ఉన్నాం. ఈ స్త్రీలతో సాంగత్యం, స్త్రీలతో వ్యభిచారం, మరి ఆ భయంకరమైన కదండి కొన్ని సందర్భాల్లో మనకి ఇలాంటి జనాంగము ఎదురవుతూ ఉంటారు ప్రియులారా. కాబట్టి ఈ హోప్నీ ఫినిహాసులు మరి ఇదిగోండి ఆ దినాలలో భక్తి కలిగిన తండ్రి ఏలి మందలించినా కూడా వారు వినని వారిగా ఉంటున్నారు ప్రియులారా. ఎంతో ఆ దుర్మార్గత, ఎంతో పాపం, ఎంతో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. అంతేకాదు 5వ అంశంగా మనం గమనించినట్లయితే మరి అదే మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతుంది, దేవుని నిబంధన మందసము నొద్ద ఉండిరి. ఏమండి, ఈ యాజకులు ఏలీ కుమారులు దేవుని నిబంధన మందసము నొద్ద ఉంటా ఉన్నారు ప్రియులారా. దేవుని ఎరగని వారయ్యుండి దేవుని పని చేస్తూ ఉన్నారు. మరి దేవుడు మహిమ ఘనత ప్రభావాలు అర్హుడు అని చెప్పుచు మరి తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట
వేసిరి అని మనం ప్రకటన గ్రంథం 4:11 చూస్తాం. అంటే ఆ యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని ఏమండి ఎరుగని వారిగా ఉంటూ వారి దేవుని మాటలు బోధిస్తూ ఉన్నారు. అంతేకాదు చాలా మనం గమనించినట్లయితే కొంతమంది చదువు బాగా అవ్వలేదనో, లేకపోతే తల్లిదండ్రులు సహాయం లేదనో, లేకపోతే పోషణ లేదనో, లేకపోతే ఇంకా ఏ పని చేతకాకో మరి దేవుని సేవ చేస్తూ ఉన్న వారిని మనం చూస్తూ ఉంటాం కదా. మరి ఒక పాస్టర్ గారు ఇలా మాట్లాడుతూ ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒక తండ్రి అన్నాడట ఒక పాస్టర్ గారితో, అయ్యా మీతో పాటు పరిచర్యలోకి మా అబ్బాయిని తీసుకెళ్ళండి. అప్పుడు ఆ పాస్టర్ గారు అడిగారట, ఏమండి మరి ఆయన ఏమైనా సమర్పించుకున్నాడా, ఆయన ఏమైనా సమర్పించారా, లేకపోతే ఆయనకి ఏమైనా పరిచర్య చేయాలన్న ఉద్దేశం ఉందా అంటే అప్పుడు ఆ తండ్రి చెప్పాడంట, వాడు చదువుకి పనికి రాలేదండి, ఏదో ఉద్యోగం సంపాదిస్తాడంటే ఉద్యోగం సంపాదించలేదండి, మరి వాడు ఎక్కడా బాగుపడలేదు, మీ దేవుని సేవలో మీతో వాడుకోండి అన్నాడంట. చూడండి, దేవుని సేవ ఎంత మరి సులువైంది అంటే ఎంత మరి మనం చూస్తూ ఉన్నాం కదండి. అంటే ఎందుకు పనికిరానోడు ఇక్కడ పనికి వస్తాడు అన్నట్టుగా. కాబట్టి ప్రియ దైవజనమ, మరి దేవుని నిబంధన మందసమునంత ఉండాలి అంటే, దేవుని నిబంధన మందసము దగ్గర పరిచర్య చేయాలంటే దేవుని చిత్తానుసారంగా దేవుని ఉద్దేశ ప్రకారంగా చేయాలి అనేటువంటి సత్యాన్ని, దేవుని కట్టడలను దేవుడి నియమ నిబంధనలను అనుసరిస్తూ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆరో మాటగా మనం చూసుకున్నాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 4:5 మనం చదువుకుంటే, ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసిరి. ఏమండి, ఈ హోప్ని ఫినిహాసులు చేస్తున్న ఆరాధన ఎలా ఉందండి అంటే ప్రియులారా, చాలా గంభీరంగా ఉంది. చాలా మరి ఆ సందడిని చూసి, ఆ గొప్ప ఆరాధనని చూస్తూ ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి లేకపోతే అన్య ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మనం చూసినట్లయితే వారు చేస్తున్న ఆరాధన దేవుడు చూడడానికి కాదు, ఎందుకంటే వారు దుర్మార్గులని బైబిల్ చెప్తా ఉంది, హోప్ని ఫినిహాస్. అంతేకాకుండా వారు దేవుని దగ్గర పాపం చేస్తున్నవారు. మరి పాపం చేస్తున్నవారు, దేవుని దగ్గర దుర్మార్గులైన వారు, దేవుని ఎరగనటువంటి వారి ఆరాధన ఏ విధంగా ఉందట, గొప్ప శబ్దంతో. ఏమండి, మరి మనం గమనించిన మంచి మెగా సౌండ్ ఉంటుంటుంది అక్కడ, చాలా గొప్పగా ఆరాధన చేస్తా ఉన్నారు. అయితే అది దేవుడు చూడటానికి కాదు, ప్రజలు మెచ్చుకోవడానికి, ప్రజల మెప్పును పొందడానికి, ప్రజలలో మేము ఎంత చేస్తున్నామో అన్నది చూపించుకోవడానికి. ప్రియులారా, ఆమోసు గ్రంథంలో 5:23 మనం మాట చూస్తాం, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయడి, మీ స్వరమండలముల నాదము వినట నాకు ఇష్టము లేదు. ఏమండి, ఎందుకంటే మరి వీళ్ళు చేస్తుందంతా ప్రజలకు చూపించాలనే ఆరాధన, ప్రజలకు తెలియాలనే గొప్ప కేకలు, మరి చాలా మెగా సౌండ్తో వారు చేస్తున్నారు. కానీ అది పబ్బం గడుపుకోవడానికి తప్ప దేవుణ్ణి సంతోషపెట్టడానికి కాదు అన్నది. ఏమండి, మరి మన దైనందిన జీవితాల్లో కూడా ఒకవేళ ఇలాంటి వ్యక్తులు మనకు తారసపడి ఉండొచ్చునేమో నాకు తెలియదు. కానీ ప్రియులారా, మరి హోప్ని ఫినిహాసులు మరి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటా ఉన్నారు. మరి అంతేకాదు, చివరి మాట చూసుకుందాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 4:11 మరి దేవుని మందసము పట్టబడను అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం. పిల్లరా, దేవుని యొక్క మందసం ఏమైందంట, పట్టబడ్డదట. ఈ యాజకులకు అప్పగించబడిన పని ధర్మశాస్త్రం బోధించడము కాకుండా మందిరాన్ని కాపాడాల్సినటువంటి, మరి మందిరములో మందసాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. ప్రియులారా, ఈ హోప్ని ఫినిహాసులు చేసిన గొప్ప సేవలో వారు మందసాన్ని కాపాడలేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3:5 అంటాడు కదా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉందురు. ఈ హోప్ని ఫినిహాసుకు మరి ఆ యొక్క భక్తి విధానం లేదు. కారణం ఏంటంటే వారికి తెలిసింది దుర్మార్గత, వారికి తెలిసింది పాపం చేయడం, వారికి తెలిసింది దేవుణ్ణి ఎరగకుండా జీవించడం. కాబట్టి ప్రియులారా, వారు భక్తి
మరి ఆ ఫిలిస్తీన్ల నుండి ఆ మందసాన్ని కాపాడలేకపోయింది. దేవుని యొక్క శక్తిని ఎరిగిన ఫిలిస్తీన్లు దాన్ని గుర్తు చేసుకుని భయపడ్డారు, కానీ వీరి భక్తిని చూసి ధైర్యం తెచ్చుకున్నారు. మందసం అంటే వారికి భయమే, దేవుని మందసం అంటే వారికి భయమే, కానీ ఈ హోప్ని ఫినిహాసుల తాలూకా భక్తిని చూసి వారు ధైర్యం తెచ్చుకున్నారు, ఏమీ అవ్వదు. అందుకే మందసాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళారు. ప్రియా దైవజనమ, మనం గమనించినట్లయితే మరి ఇలాంటి పరిచర్య మనం చేస్తే, అందుకే మరి పేతురు గారు అన్నారు, మరి పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోని అబద్ధ బోధకులు ఉందిరు, వారు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుతారు. ఏమండి, ఆ దినాల్లో ఎలాగైతే అబద్ధ ప్రవక్తలు ఉన్నారో, ఈ దినాల్లో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. ఏమండి, చాలా తేటగా చెప్తున్నారు. మీరు ఏం చేస్తారంట, తమను కొనిన ప్రభువును కూడా విసర్జించి, ఎలాగైతే వారికి దేవుడు ఎరగకుండానే హోప్ని ఫినిహాసులు సేవ చేశారో, వీళ్ళు కూడా వారిని పిలిచిన ఆ దేవుని కూడా పక్కన పెట్టేసి, ఏమండి అక్కడ రాయబడిన మనం చూస్తాం, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షను మనం చూస్తాం సస్టెనెన్స్ గురించి, ఐడెంటిటీ గురించి, ఏమండి లైవ్లీహుడ్ గురించి. కాబట్టి ప్రియులారా, అందుకే ఇలాంటి అబద్ధ బోధకులు మనం గుర్తించే విధంగా మన జీవితాలు ఉండాలి. ఈ హోప్ని ఫినిహాసులు మరి ఎంత భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోయారంటే, అదే సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డది, హోప్ని ఫినిహాసులను ఆ ఏలీ యొక్క 2 కుమారులు హతులయ్యారు. ఏమండి, మరి మనం బైబిల్ గ్రంథం అందు చూస్తాం, హోప్ని ఫినిహాసులు ఫిలిస్తీన్ల చేత వదగావించబడ్డారు. హోప్ని ఫినిహాసులు ఎటువంటి యాజకులో మనం గమనిద్దాం. దేవుని పని చేసి దేవుని చేత బిరుదు పొందుకోలేదు కదా, శత్రువుల చేతిలో వారి ప్రాణాలని పోగొట్టుకున్నారు. ప్రియ దైవజనమా, షిలోహు మందిరంలో యాజకత్వం చేసిన హోప్ని ఫినిహాసులు చూస్తే మనకు అర్థమవుతుంది, అక్కడ మందసం ఉంది, యాజకులు ఉన్నారు, గొప్ప శబ్దము, కేకలు, గంభీరమైన ఆరాధనలు ఉన్నాయి. అయితే లోపం ఏంటంటే దేవుడు లేడు. ఏమండి, దేవుడు వారితో లేడు. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే దేవుడు లేకపోతే మనం ఏం చేసినా, ఎంత చేసినా అది వ్యర్థమే. అందుకే పౌలు గారు పరిచర్య అంతట్లో, పేతురు గారు పరిచర్య అంతట్లో దేవుడు వెళ్ళమన్న చోటుకే వెళ్ళేవారు, దేవుడు చేయమన్నదే చేసేటటువంటి వారు. కాబట్టి ప్రియులారా, మనం గమనిద్దాం, దేవుని పరిశుద్ధ గ్రంథం కేవలం చెప్పేది మాత్రమే కాదు, అది చేయటానికి దేవుడు ఇచ్చాడన్న సంగతి కూడా హోప్ని ఫినిహాసులు మర్చిపోయారు. కాబట్టి ఈ రాత్రికాల సమయాన వర్తమానం వింటున్న మన జీవితాల్లో మనము మన పరిస్థితిని గమనించుకుందాం, మనము ఏ విధంగా ఉంటున్నాము అన్నది గమనించుకుందాం. అంతేకాదు, మనతో చుట్టుపక్కల ఉండేవారు, ఏమండి 6 నెలలు స్నేహం చేస్తే వీరు వారవుతారంట. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? హోప్ని ఫినిహాసులు లాంటి వాళ్ళు మనం ఆదరిస్తున్నామా? ఒకవేళ మన భక్తి చెడిపోదు. హోప్ని ఫినిహాసులు లాంటి వారిని దూరంగా ఉంచినప్పుడే మనము దేవునికి దగ్గరగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ యొక్క హోప్ని ఫినిహాసుల పరిచర్య దేవుడు ఇష్టపడింది కాదు. కాబట్టి వారికి వారే నాశనాన్ని తెచ్చుకున్నారు. ఈరోజు మనం చేస్తున్న పరిచర్యను మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళదాం. దేవుడు ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డని కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, నీ బంగారు పాదాల వందనాలు. ఇదిగో ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా గొప్ప పరిచర్య జరుగుతుంది. అనేక సంఘాలు ఉన్నాయి, అనేక దైవ సేవకులు ఉన్నారు, అనేక చోట్ల వర్తమానాలు జరుగుతున్నాయి, అనేక చోట్ల నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ప్రభువా, అనేకులు మరి నీ సన్నిధికి రాలేని వారిగా, అనేకులు తండ్రి నీకు వందనాలు నీలో బలపడలేని వారిగా ఉంటా ఉన్నారు తండ్రి. ఇదిగో ఆ రోజు చేసిన హోప్ని ఫినిహాసుల యొక్క పరిచర్యలాగా కాకుండా ఒక గొప్ప పరిచర్య చేయడానికి అంతిమ దినాల్లో వర్తమానం వింటున్న ప్రతి బిడ్డని బలపరచండి, నడిపించండి, సహాయం చేయండి.
వర్తమానం మొదటి నుంచి చివరి దాకా వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, దీవించండి. ఈ మినిస్ట్రీలో మాకు సహకారులు ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. ఆ సాక్ష్యాలు చెప్తున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించండి. త్వరలో రాని నజరేయుడు యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడేంటి నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దైవజనమ, ఈ కార్యక్రమాలు ఈ యొక్క యూట్యూబ్లో మరి చిన్నపిల్లల పాటలైతేనేమి, లేకపోతే నేను స్వయంగా రాసి పాడిన పాటలైతేనేమి, అంతేకాకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక మరి అంశాలు మెసేజ్లు అయితేమి మిమ్మల్ని మరి మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే మరి అనేకులకి వీటిని షేర్ చేయండి. అనేకులు మరి వీటిని పొందుకునేలాగున చూసేలాగున మీ యొక్క సహాయ సహకారాలు అందించమని మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాల్ని మీరు మానొద్దు, మరవద్దు. మీరు మాకు చేస్తున్న సహకారాన్ని బట్టి, మాకు ఇస్తున్న ఎంకరేజ్ని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను.